ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు కాకాని పూజిత. కావలికి చెందిన ఓ గిరిజన మహిళపై దాడి చేసిన నిందితుల్ని వదిలేసి వారికి పోలీసులు వంతపాడుతూ ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది అని, కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే పోలీసులు పనిచేస్తూ ఉన్నారని ఆరోపించారు. పోలీసులు సామాన్య జనాలకు పనిచేసే పరిస్థితి లేదు అన్నారు కాకాని పూజిత. అంత అమానుషంగా ప్రవర్తించి ఆ మహిళల మీద అంత అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్ళని వెనకేసుకొస్తారా? పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? పోలీసులు కనీసం ఆలోచన అయినా చేస్తున్నారా? దీనివల్ల నార్మల్ ప్రజలకి మనం ఏం సందేశం ఇస్తామనేది ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా? ప్రజలకి ఏం భావన ఉంటుందండి? అరే మనం వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వేస్ట్, పోలీసుల దగ్గరికి వెళ్ళడం వేస్ట్. పోలీసులు అనేటువంటి వాళ్ళు ఈరోజు టీడీపీ నాయకులకి మాత్రమే పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలకి పోలీసులు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు అనేటువంటి వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు అనేటువంటి ప్రజల్లోకి వెళ్తుందా లేదా? ఇప్పుడు ఈరోజు కావలికి సంబంధించినటువంటి ఆ అమ్మాయిని ఎవరినైతే బాధితురాలు ఉందో ఆ బాధితుల్ని నిందితులు చేశారు. ఆ బాధితురాలు ఎక్కడుందో తెలియదు, ఆమె రహస్యంగా చికిత్సలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.